అందరికీ నమస్కారం. ముందుగా బీహార్లో జరిగినటువంటి ఎన్నికల్లో వార్ వన్ సైడ్ లెక్కనే పూర్తిగా ఎన్డీఏ 200 స్థానాలకు పైగా విజయాన్ని సాధించడాన్ని స్వాగతిస్తూ బీహార్ ప్రజలకు, బీహార్లోని కార్యకర్తలకు, నాయకులకు, కష్టపడి పనిచేసిన కార్యకర్తల నాయకులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గుర్తించే బీహార్ అభివృద్ధి గురించి ఆలోచించి అక్కడ ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు కూడా, ఓటు చోరీ అని, అవినీతి అని చెప్పి అనేక ఆరోపణలు చేసినప్పుడు కూడా బీహార్ ప్రజలు బీహార్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులే. అలాంటి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి తిరిగి మద్దతు ఇస్తేనే ఈ బీహార్ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అనేటువంటి విషయాన్ని గుర్తించి గమనించి ఈరోజు 200 పైగా స్థానాలు ఇవ్వడం, దానిలో భారతీయ జనతా పార్టీ స్వతహాగా 101 స్థానాల్లో పోటీ చేసి 92 స్థానాలు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ స్వతహా గెలవడం జరిగింది. అక్కడికి కాంగ్రెస్ పార్టీ కేవలం 5. కాంగ్రెస్ పార్టీ ఓన్లీ 5. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించాలి, ఓన్లీ 5. 60 స్థానాల్లో పోటీ చేసింది. పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది 5 స్థానాలు, మహాగఠబంధన్ గెలిచింది 34 స్థానాలు. భారతీయ జనతా పార్టీ 101 స్థానాల్లో పోటీ చేస్తే ఇప్పటికే 92 గెలిచింది ఆల్రెడీ. ఇంతకుముందు వీరేంద్ర కూడా చెప్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఈ ఓటర్స్లలో పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీజేపీ అన్ని పెడుతూ ఉంటారు, లాస్ట్కు అదర్స్ అని ఉంటుంది. దేశం మొత్తం చూస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదర్స్ దానికి పోయింది. ఇప్పుడు జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ అయింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ, ఉప ప్రాంతీయ పార్టీ అయిపోయింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా దేశం మొత్తం పోటీ చేస్తున్నాడు కేసీఆర్, ఏడలేడు. యూపీలో పోయి ఫ్లెక్సీ పెట్టుకున్నాడు, మహారాష్ట్రలో పోయి ఫ్లెక్సీ పెట్టుకున్నాడు, బీహార్లో పోయి పెట్టుకున్నాడు, గుజరాత్లో పెట్టుకున్నాడు, పోయి ఫామ్ హౌస్ అన్నాడు. కాబట్టి 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయంటే అక్కడ ఉన్నటువంటి హిందూ సమాజం ఒకటైంది. నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలు గుర్తించారు కాబట్టే అందుకే అమిత్ షా గారు అబ్కీ బార్ 160 పార్ అన్నటువంటి నినాదం ఇక 100% సక్సెస్ అయింది. మొదటి నుంచి కూడా బీహార్లో కూడా వన్ సైడే ఫలితాలు. అన్ని సర్వేలు కూడా, ఇంకా చాలా సర్వేలు కూడా 150, 160. ఇప్పుడు 202 స్థానాలకు పైగా ఇవాళ ఎన్డీఏ గెలిచిందంటే చాలా బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ. బీహార్ అయిపోయింది, నెక్స్ట్ బెంగాల్, తర్వాత 2028లో తెలంగాణ. జూబ్లీ హిల్స్ ఎన్నికలు కూడా సరే ఇంతకుముందు అందరు పెద్దలు చెప్పారు. ముఖ్యంగా బీహార్ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా అనేక సందర్భాల్లో చర్చ జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీ పేరు మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది. నేను అడుగుతున్నా, మరి జూబ్లీస్లో ఓటు చోరీ జరిగిందా, జరగలేదా? కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నాయకులు రాహుల్ గాంధీ స్పష్టం రాహుల్ గాంధీ కేల్కతా దుకాన్ బంద్, ఇక పబ్జీ గేమ్ ఆడుకోవాలి ఆయన. ఇక రాహుల్ గాంధీ తిరిగిన ఏ తను ఒక్కడికి గెలవడే. పబ్జీ గేమ్కు పరిమితం అయితే రాహుల్ గాంధీ చాలా మంచిది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా ఎంఐఎం పార్టీ స్వతహా గెలవలేక ఎంఐఎం పార్టీ క్యాండిడేట్ తీసుకొచ్చి కాంగ్రెస్ క్యాండిడేట్గా ప్రకటించి ఇవాళ గెలిపించే ప్రయత్నం గెలిపించడం జరిగింది. 100% మైనార్టీలు వన్ సైడ్ అయిపోయారు. దాని 100% వాస్తవం అది. కానీ కాంగ్రెస్ వాళ్ళు సంతోషపడుతున్నారు, మొత్తం గెలిచామని చెప్పి. మీరు మైనార్టీల ఓట్లతో మాత్రమే గెలిచారు. ఇక నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజం జాగృతం కావాలి, జాగృతం చేయాలని చెప్పి ఆలోచనతోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంకా కసిగా తిరుగుతాం. ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తున్నాం. మేము
బీహార్లో అభివృద్ధి కోసం ప్రజలు ఆలోచించి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుట్టుబడిపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క పైసా లేదంటున్నాడు. స్థానిక సంస్థలకు ఒక్క పైసా కూడా ఇంతవరకు ఇవ్వలేదు. మున్సిపాలిటీలకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇప్పుడు జుబ్లీస్ లో గెలిచామని చెప్పి ఒక్క పైసా అడిగా. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక్క పైసా ఇయ్యాడు. 2,500 రూపాయలు పెన్షన్లు ఇయ్యాడు. 4,000 రూపాయల వృద్ధులకు పెన్షన్లు ఇయ్యాడు. రైతు భరోసా ఇయ్యాడు. ఉద్యోగాలు ఇయ్యాడు. విద్యార్థి భరోసా కార్డు ఇయ్యాడు. ఉద్యోగస్తులకు డిఎల్ ఇయ్యాడు. పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగస్తులు అందరూ కూడా ఇక చెప్పులు అరగ విధంగా తిరగాలి. అయిపోయి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మేము ఏం చేయకుండా ప్రజలు మాకు ఓట్లు వేసారని చెప్పి కాంగ్రెస్ పార్టీ విర్రవీగ ప్రమాదం ఉంది. ఇదే విషయాన్ని ఎన్నికల సందర్భంలో చెప్పినా మేము. ఇక ఇదే హుషారుతో వాళ్ళు ఇక లోకల్ పార్టీ ఎలక్షన్ పోతారు. లోకల్ పార్టీలో 100% మేము గెలుస్తాం. బీఆర్ఎస్ పార్టీ మాదే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంటున్నాడు. ప్రతిపక్ష నేత ఎవరు ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుసా? ప్రతిపక్ష నేత ఎప్పుడైనా మా ప్రతిపక్ష నేత హౌజ్ పోయి మొత్తం కాంగ్రెస్ పార్టీ విధానాలు మొత్తం ఎండగడుతూ ఇవాళ ప్రశ్నిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రతిపక్ష నేత ఎవరు? ఏడున్నాడు? ఎప్పుడైనా అసెంబ్లీకి వచ్చిండా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఇబ్బందుల్లో ఉంటే ఏ రోజున వచ్చి భరోసా కల్పించిండా? పరామర్శించిండా? ఎప్పుడైనా వచ్చిండా? ప్రతిపక్ష నేతనే అవసరం అసెంబ్లీకి వస్తున్నాడు, కనబడకుండా వేయండి, ఫామ్ హౌస్ పరిమితమేండు. మీరు ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎట్లయితుంది? దేశానికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక్క పార్లమెంట్ సీట్ లేదు. వాళ్ళకు ఒక్క పార్లమెంట్ సీట్ లేదు. వీళ్ళు ప్రతిపక్ష పార్టీ అటు. శాసన మండలి ఎన్నికల్లో టీచర్స్లో కానీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళ క్యాండిడేట్ లేడు. వీళ్ళు ప్రతిపక్ష పార్టీ ఎట్లయితుంది? కంటోన్మెంట్లో సిట్టింగ్ సీట్ ఓడగొట్టుకున్నారు బీఆర్ఎస్ పార్టీని. జుబ్లీస్లో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ ఓడగొట్టుకున్నారు. మీది ప్రధాన ప్రతిపక్షం ఎట్లయితుంది? ప్రత్యామ్నాయం ఎట్లయితుంది మీది? కాబట్టి సరే మేము ఓడిపోయినాము అంటే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి దుబ్బాకలో డిపాజిట్ రాలే, మునుగోలులో డిపాజిట్ రాలే, హుజాబాద్లో డిపాజిట్ రాలే. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సరే జుబ్లీస్లో డిపాజిట్ రాలే కావచ్చు, కానీ నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ పక్క సంకేతాలు వస్తున్నాయి. మరి ఇష్టమైన పైసలు మంచారు. కాంగ్రెస్ వాళ్ళు ఒక్కొక్క ఓటుకు 7,000 రూపాయలు ఇచ్చారు. బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కొక్క ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చారు. వీళ్ళిద్దరు ఒకటే. ఇప్పుడు ఇక ఎలక్షన్ దాకా తిట్టుకుంటారు. రేపు నుంచి మళ్ళీ ఇద్దరు కలిసి ఉంటారు. మళ్ళీ ఇద్దరు కలిసి ఉంటారు. కాబట్టి ఎట్టి బస్సులో స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు ఉంటారు. నేను మళ్ళీ ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నా. లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీకు 2,500 ప్రజలకు 2,500 రూపాయలు మహిళలకు రావాలంటే, తులం బంగారు రావాలంటే, స్కూటీ రావాలంటే, 4,000 రూపాయలు పెన్షన్ రావాలంటే, రైతు భరోసా రావాలంటే, ఉద్యోగులకు డిఎల్ రావాలంటే, రిటైర్ అయినటువంటి వ్యక్తులకు ఉద్యోగస్తులకు మీ బెనిఫిట్స్ రావాలంటే, లోకల్ బాడీలో ఒక్క రూపాయి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేటాయించలే. స్థానిక గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే శరణ్యం. కాబట్టి కేంద్రం ఇచ్చినటువంటి నిధులను మీకు సద్వినియోగం చేసుకోవాలనుకుంటే, నిజాయితీగా అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ ఉద్యమించబోతున్నది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కొట్లాడేది మేమే, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా కొట్లాడేది కూడా మేమే, నెక్స్ట్ కొట్లాడేది కూడా మేమే. దాన్ని గుర్తించి ఇవాళ భారతీయ జనతా పార్టీని ఆదరించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తలకు, మాకు ఓటేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. ఇప్పుడు ఇంతకుముందు మహారాష్ట్రలో జరిగింది, హర్యానాలో జరిగింది. కాంగ్రెస్ పార్టీ గదే అయిపోయింది కదా.
పార్లమెంట్లు సమావేశాలు నడవకుండా ఎస్ఐఆర్ పేరు మీద స్తంభింపజేసింది. చేసినప్పుడు మరి బీహార్లో ప్రజలు వాళ్ళకి ఓటేయాలి కదా, బీహార్లో చేసుకోవాలి కదా, ఓటేయాలి కదా, ప్రజలు అవన్నీ పట్టించుకున్నారు. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, ప్రజలకు కావాల్సిన సంక్షేమం. కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీకి అలవాటు అది, ఒకసారి ఈవీఎం అంటది, ఒకసారి అదంటది, సరే నెక్స్ట్ ఇక బెంగాల్ కూడా గదే అంటది. ఇక డిపాజిట్ల గురించి మాట్లాడుకోవడం ముఖ్యం కాదు. కార్యకర్తలు అందరూ, నాయకులు అందరూ కూడా కష్టపడి పనిచేసినాం, అందరు కష్టపడి పనిచేసినాం. చిన్న చిన్న పొరపాట్లు ఉంటే రామచంద్ర గారి అధ్యక్షతన తర్వాత సమీక్ష పక్కా జరుపుకొని ఇంతకు జరిగిన తప్పిదాలు అనేది నెక్స్ట్ జరగకుండా ఏం చేయాలో సమీక్షించుకుంటాం. అది విమర్శ, ప్రతి విమర్శలకు మాత్రం అవకాశమే. నేను అంటున్నా మైనార్టీలంతా ఒకటే, నేను అంటున్నా, నేనే అంటున్నా తుర్కోలందరూ ఒకటే గెలిపించారు అంటున్నా, హిందువులు ఆలోచించుకోవాలని చెప్తున్నాను నేను. ఎవరు నావలా మరి నేను గ్రేట్ గానే గొప్ప నాయకుని కానీ మరి నేను గొప్ప నా పార్టీ గెలవాలని నా ధర్మం గురించి మాట్లాడినా. ఒక పార్టీని గెలిపించే దమ్ము నాకు దాన్ని గొప్పనే కదా మరి. ఇంకా కేటీఆర్ ఐరన్ లెగ్గే, దేశంలో ఐరన్ లెగ్ ఎవరు? రాహుల్ గాంధీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఐరన్ లెగ్ కేటీఆర్. ఎందుకు అంటే ఇప్పుడు ఆయన అయిన తర్వాత ఈ జిహెచ్ఎంసీ దానిలో 99 సీట్లు ఉండాలి జిహెచ్ఎంసీలో. వాళ్ళు ఎన్ని అయినాయి? 56కి వచ్చినాయి. 56కి వచ్చినాయి. హుజాబాద్ ఓడిపోయారు. మునుగోడులో సరే ఏదో అట్లా అయిపోయింది. ఎమ్మెల్సీలు 2 ఓడిపోయారు. కంటోన్మెంట్ ఓడిపోయారు. జూబ్లీహిల్స్ ఓడిపోయారు. వాళ్ళ చెల్లె కూడా అప్పుడు ఓడిపోయింది. చెల్లె దూరమైంది. పాపం హరీష్ రావు కూడా లాస్ట్లో రానియలేదట. కాబట్టి కేటీఆర్ అనే వ్యక్తి ఉన్న రోజులు మాకు బ్రాండ్ అంబాసిడర్లు. ఎవరు అంటే దేశంలో రాహుల్ గాంధీ, తెలంగాణలో కేటీఆర్. ఆర్కే బ్రదర్స్ నేనే చెప్పిన ఒకదాకా జూబ్లీహిల్స్లో ఏం ట్యాక్స్ ఉండే? ఓకే ట్యాక్స్, ఓవైసీ కేటీఆర్ ట్యాక్స్ ఉండే. ఇప్పుడు ఒరే ట్యాక్స్, ఓవైసీ రేవంత్ రెడ్డి ట్యాక్స్. తెలంగాణ రాష్ట్రంలో జరిగేది ఆర్కే బ్రదర్స్ రాజ్యం నడుస్తున్నది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఆర్కే బ్రదర్స్ వాళ్ళు ఎన్నికల ముందు మాత్రమే కొట్టాడుకుంటారు, ఎన్నికల తర్వాత కలిసి ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఈ ముఖ్యమంత్రి కొడుకు ఏమైనా సిగ్గుంటే, ఏమైనా శరం ఉంటే, నీకు అక్కలు ఉంటే ఫస్ట్ నువ్వేం చేయాలంటే మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్య, మొదటి భార్య, వాళ్ళ కొడుకు తారక్, ఫస్ట్ వాళ్ళ క్షమాపణ. ఇప్పుడు కొడుకు కాదని చెప్పి కొడుకును భార్యను వాళ్ళ ఫ్యామిలీ లిస్టులకి తొలగించి సిగ్గు లేకుండా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకొని ఆ ఫ్యామిలీ దొంగ ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకొని దాన్ని అధికారం క్యాన్సిల్ చేస్తే సింపతితో గెలవాలని చెప్పి కుట్రలు చేసిన మూర్ఖుని నువ్వు భారతీయ జనతా పార్టీ ఇచ్చేది. నీకు సర్టిఫికేట్ రోజులు ఇచ్చారు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు సర్టిఫికేట్. నీకు వాళ్ళ ప్రభుత్వం ఇచ్చింది, వాళ్ళ అధికారులు ఇచ్చారు. మేము బయట పెట్టాక క్యాన్సిల్ చేస్తున్నారు. మళ్ళా 2 ఓట్లు ఉంటాయి వాళ్ళకు, 2 ఓట్లు ఉంటాయి. ఇవాళ రేవంత్ రెడ్డి అంటున్నాను, నువ్వు కేటీఆర్ అనే వ్యక్తి ఒక్కటి కాకుంటే మాగంటి గోపీనాథ్ యొక్క ఆస్తుల మీద పక్క విచారణ జరుపు. అవన్నీ కూడా లీగల్గా వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు వచ్చే విధంగా, వాళ్ళ అమ్మను కాపాడే విధంగా రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన అవసరం ఉంది. గతంలో ఏమైనా ఆస్తి మార్పిడి జరిగితే, ఎవరైనా అక్రమంగా ఆస్తి మార్పిడి జరుపుకుంటే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. తెర వెనుక ఎవడున్నాడో వాడిని ఒడి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఇది రేవంత్ రెడ్డి గారును ఈ కేటీఆర్ అనే వ్యక్తి ఒక్కటి కాదనుకుంటే పబ్జీ గేమ్ నిషేధించినాం, కానీ ఇంట్లో ఆడుకుంటాడట రాహుల్ గాంధీ. ఇప్పుడు మీరే చూడరన్నా, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు అంటారు కదా, మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు? దాన్ని ఆన్సర్ ఉంది. ఇలా ఫస్ట్ నుంచి కదే. ఇప్పుడు ఎవరు ఇది ఉప ఎన్నికలు ఇది ఫస్ట్ నుంచి కూడా అధికారం ఉంటే వాళ్ళే గెలుస్తున్నారు. 6 ఇటువంటి ఎన్నికలు 6 జరిగినాయి.
ఒక నాగార్జున సార్ తప్ప మిగతా అన్ని కూడా సింపత్తో ఎక్కడ గెలవలే, అన్ని కూడా అధికారంలో ఉంటే వాళ్ళే గెలిచారు. 6 ఎన్నికలు జరిగిపోయారు జూబ్లీస్తో కలిపి. ఒక నాగార్జున సాగర్ తప్ప మిగతా అన్ని కూడా అధికారంలో ఉంటే వాళ్ళు గెలిచారు.